నేను చెప్పే ఈ కథ వింటే మీరు జీవితాన్ని చూసే దృష్టిని పూర్తిగా మార్చేస్తుంది. ఇద్దరు స్నేహితులు పని కోసం సిటీకి చేరుకుంటారు. బాగా కష్టపడి సంపాదించి ఒక హోటల్ని స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసిన కొద్ది కాలంలోనే బాగా లాభాలను సంపాదిస్తారు. ఆ లాభాలను సంపాదించి ఇద్దరు పంచుకునే క్షణంలో ఒక స్నేహితుడికి మరో స్నేహితుడు లేకపోతే ఈ సగభాగం లాభం కూడా నాకే కదా అనే దుర్బుద్ధితో ఆలోచిస్తాడు. ఆలోచించిన మరుక్షణమే అతనికి విషం పెట్టి చంపేస్తాడు. స్నేహితుడు చనిపోయిన తర్వాత పూర్తి లాభాలని తనే ఆస్వాదించి అనుభవించి ధనం, భూమి, ఇల్లు, అన్ని రకాలైన ఆస్తులు కొని అనుభవిస్తూ ఉంటాడు. ఒక అందమైన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటాడు. కొద్ది కాలంలోనే వాళ్ళకు ఒక కొడుకు పుడతాడు. కొడుకు పెరిగి పెద్దవగానే ఉన్నత చదువుల కోసం విదేశాలకు పంపిస్తాడు. విదేశాల్లో అతను చదువుకుంటుండగా ఒక విచిత్రమైన వ్యాధికి గురవుతాడు. ఆ వ్యాధి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ వ్యాధికి చికిత్స దొరకదు. తండ్రి తన ఆస్తిని